హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అన్నం తినేసి పడుకుని పోయాను అనమాట. మా మామయ్య అయితే బయటకు వెళ్ళారు. మాకు చిన్న గ్యాస్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్ అన్నాను కదా, అదైతే అయిపోయింది అనమాట. మేస్త్రితో చెప్పారంట, చెప్తే ఆయన స్టవ్ సిలిండర్ రెండు ఇచ్చారు. ఇంక ఈ వంట బాధ అయితే తీరిందనమాట. సిద్ధు అయితే వచ్చాడు లోపు నాకు బోర్ పోగొట్టడానికి. హాయ్ చెప్పు. Two orange difference. హాయ్ చెప్పు. Like హాయ్ చెప్పు సిద్ధు. hi. This one light orange. This one dark orange. Yeah. Dark blue, light blue. Pink. Green. తమ్ముడేడు అది ఇప్పుడు లైట్ పైన చూడండి. నీ బుగ్గలు బాగుంటాయి కదా సిద్ధు, బాగుంటాయి కదా. ఆరెంజ్ ఆరెంజ్ కా ఎవరికి చెప్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? ఎవరికి చెప్తున్నావు చెప్పు సిద్ధు. ఎవరికి చెప్తున్నావు? నిన్నే మాట్లాడు. ఎవరికి చెప్తున్నావు కారు గురించి? నేను ఒకటి ఇవ్వు సిద్ధు, రిషికి మా బాబుకి ఒకటి ఇవ్వు. ఇది కొంచెం బ్రోకెన్ అయింది. నీకు రెండు ఉన్నాయిగా, ఒకే కలర్ రెండు రెండు ఉన్నాయి కదా, రెండు కార్లు ఇచ్చే. రిషికి ఆ బ్లూ, ఈ ఆరెంజ్ ఇవ్వు. డిఫరెంట్ అయినా అన్నీ ఒకేలా ఉన్నాయి చూడదుగో, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి. ఇది ఆరెంజ్, ఇది కలిసి వస్తుంది వెనక. ఇది బ్లూ, ఇది కలిసి. అది గ్రీన్ పింక్. అవద్దు, అవి నువ్వు ఉంచుకో. ఏ నేను అడిగానని లోపల పెట్టేస్తున్నావా? హోమ్ టైమా ఇప్పుడు? ఇది వాళ్ళ హోమా? ట్రక్ అంటారా? చాలా నేర్చుకోవాలిరా నీ దగ్గర. సాయంత్రం అయితే మావయ్య వచ్చేసారనమాట. ఇంకా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు తీసుకుని వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే పార్క్కి తీసుకెళ్ళమనేసి అడుగుతున్నారంట. ఇంక తీసుకెళ్తున్నారంటే నేను కూడా వెళ్ళాను, వీడియో తీసుకుంటాను వస్తానంటే రమ్మనేసి అన్నారు. ఇది మేము ఉండే ఏరియాలో పార్క్ అనమాట. ఇక్కడైతే ఏం సరిగ్గా లేవు, ప్రగతి నగర్ తీసుకెళ్ళమనేసి అడిగారు వాళ్ళు. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళారు. మా మావయ్యని వీడియో తీస్తుంటే ఫోన్ పక్కకి గెంటారనమాట, ఎప్పుడూ అంతే. ఇదైతే ప్రగతి నగర్లో ఉండే పార్క్ అనమాట. ఇక్కడైతే ఆడుకోవడానికి ఎక్కువగా ఉన్నాయి అనేసి ఇంకెక్కడికే వచ్చారు వాళ్ళు. ఇదివరకు వచ్చారంట, అందుకనేసి ఇంకెక్కడికే తీసుకురమ్మన్నారు. నేనైతే కూర్చోడానికి చోటుని ఎత్తుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే. అప్పటికే చాలా దూరం నడిచాము, అలవాటు ఇక్కడ కూర్చున్నామన్నా పెద్ద పెద్ద పుల్ల చెములు ఉన్నాయన్నమాట. చెట్లు పక్కనే చూసుకుని అయితే కూర్చోవాలి. అక్కడైతే చాలాసేపు నిల్చుని ఉండిపోయాను. ఇంక ఈ పిల్లల్ని రమ్మన్న రావట్లేదు, ఇంకా చీకటి పడిపోతుంది అనేసి వెళ్ళిపోయామన్నమాట. పక్కనే మళ్ళీ మార్కెట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాము. మావయ్య వాళ్ళు ఏ పని మీద బయటకు వెళ్ళినా నేనైతే కూడా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఏరియాలు తెలుస్తాయి కదా అనేసి. ఇంక ఈసారి కూడా నాకేం పని లేకపోయినా వెళ్ళిపోయాను వాళ్ళతోని. పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొద్దాం మావయ్య ఇవన్నీ చూపిందామంటే, కూడా వచ్చేస్తున్నావు కదా గుర్తుపెట్టుకో, ఏరియాలన్నీ రోడ్లన్నీ గుర్తుపెట్టుకో అనేసి అన్నారు. వీళ్ళు తీసుకెళ్లేది ఒక దారి అయితే మళ్ళీ తీసుకొచ్చేది ఇంకో దారి అనమాట. తీసుకెళ్లిన దారిలో తీసుకురావట్లేదు. ఇక మార్కెట్లో పనస్తానులు తీసుకొని వెనకైతే వచ్చేసాము. వచ్చే దారిలో ఆ పిల్లల పానీపూరి తిన్నారనమాట. ఎక్కువ వ్లాగ్ అప్లోడ్ చేద్దామంటే నాకు నెట్ సరిపోవట్లేదు అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.